తెలంగాణ తల్లి స్ఫూర్తిగా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం అట. ఇందిరా మహిళా శక్తి అట. మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి లక్షల రూపాయలు ఆడ తీసుకున్న వెలుగు పేపరు రెండో పేజీలో ఏం రాసింది తెలుసా మిత్రులారా? మహిళా సాధికారతకు అభయహస్తం అట. అభయహస్తం అని చెప్పేసి ఆ లక్షల రూపాయలు యాడ్ తీసుకొని ఇట్లా అబద్ధాలు రాసే పరిస్థితి వచ్చింది వెలుగు పేపర్కి. వాస్తవంగా వెలుగు పేపర్ ఏమని ప్రశ్నించాలి? 2500 రూపాయలు ఎక్కడ బాబు అని ప్రశ్నించాలి. మహిళలకు ఇస్తాన్న స్కూటీ ఏది బాబు అని ప్రశ్నించాలి. కళ్యాణ లక్ష్మి కింద ఇస్తానటువంటి తులం బంగారం ఏదిరా బాబు అని ప్రశ్నించాలి. గ్యాస్ ఎక్కడిస్తున్నావు అని ప్రశ్నించాలి. మిత్రులారా, కరెంటు బిల్లు ఎంతమందికి అమలవుతుంది ప్రశ్నించాలి. అదే వదిలేసి లక్షల రూపాయలు యాడ్ తీసుకుంటే ఇట్లా లక్షణంగా అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది వెలుగు పేపర్ ముఖ చిత్రం మిత్రులారా. అందుకే వెలుగు పేపర్ ఎవరైనా చూసేది ఉంటే దయచేసి చూడకండి. ఇగో ఇట్లా ఉంటుంది పరిస్థితి. లక్షల రూపాయలు యాడ్ తీసుకుంటే అట్లా అబద్ధాలు రాయాల్సి వస్తుంది. మిత్రులారా, తెలంగాణ తల్లి ఉద్యమం ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి ఉండగా సచివాలయం అనే ఆ భవనం ముందు ఒక పని మనిషి లెక్క నిలబెట్టినాడే తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తారు, వలస దారులు పట్టుకొని పని చేసుకొని వేరే రాష్ట్రాలకు పోయేటట్టు చేస్తారని చెప్పేసి నేను ఆనాడే చెప్పిన.